విషయాల్లో కానీ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఏ విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుందో ఆ విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ ప్రజెంటేషన్ ఈరోజు చేయడం జరుగుతుంది. నేను ముందు కొన్ని మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఈ మధ్యకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన పూర్తిగా సత్యదూరమైన విషయాలు కొన్ని మీ ముందు ఉంచి ఆ తర్వాత విల్ గో టు మెయిన్ ప్రజెంటేషన్. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను, 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి ప్రభుత్వానికి ఇటు ప్రజాభవన్లో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్లలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్ట్స్ నీటి వాటాలపై చర్చకు రేపు సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో ఇవాళ జరుగుతున్న సమావేశం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అనంతరం కూడా పీపీటీ రేపు ప్రెజెంట్ చేసే అవకాశం సైతం కనిపిస్తోంది. ప్రజాభవన్లో ప్రభుత్వం ఒక కీలక సమావేశానికి శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యారు. తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గం మొత్తం కూడా ఈ సమావేశంలో హాజరైంది. కృష్ణా గోదావరి జలాల కేటాయింపు వినియోగంపై
ఒక ప్రెజెంటేషన్ ను రెడీ చేసుకుంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సైతం ఈ ప్రెజెంటేషన్ లో పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తోంది. జల హక్కుల పరిరక్షణ చర్యలు ఇక నిర్ణయాలపై ఒక వివరణ సైతం ఇవ్వబోతున్నారు. అలానే 10 ఏళ్లలో ఇటు తెలంగాణ దేన్ని కోల్పోయిందో దాన్ని సైతం ఇటు ప్రభుత్వం రేపు చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో రేపు ఇటు అసెంబ్లీకి వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇవాళ కేబినెట్ సమావేశమైంది. ఇటు ప్రతి ఒక్కళ్ళు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులంతా కూడా ఇక తెలంగాణకు సంబంధించిన నీళ్లు నిజాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నారు. దానికి సంబంధించి డిస్కస్ చేశారు. ఇక రేపు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డిస్కషన్ ఉండడం కారణంగా ఇవాళ జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఈ 2 ఏళ్లలో ఇటు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు జల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాటి సమావేశంలో చర్చించినట్టుగా అర్థమవుతోంది. నీళ్లు నిజాలపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఇవాళ జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ప్రజాభవన్లో ప్రభుత్వం ఒక కీలక సమావేశానికి శ్రీకారం చుట్టింది. ఈ సమావేశానికి ప్రతి ఒక్క మంత్రి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఇప్పటికే స్టార్ట్ అయింది. అయితే ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా రేపు జరగబోయే డిస్కషన్ వాడివేడిగా ఉంటుందంటూ ఒక గ్లిమ్స్ ఇచ్చినట్టుగానే మనం అనుకోవచ్చు. అయితే రేపు డిస్కషన్ జరుగుతూ ఉండగా ఇవాళ సమావేశం ఏర్పడటం ఇప్పుడు భారీగా కూడా రేపు ఏం మాట్లాడబోతున్నారు, వేటి గురించి ఇటు ప్రభుత్వం తీసుకురాబోతోంది అనేది ఇటు భారీగా ఇటు తెలంగాణ మొత్తం కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న అంశంగా మారింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు తెలంగాణ ఏర్పడిందే నీళ్లకు సంబంధించి, నీళ్లు కూడా ఒక క్రైటీరియాగా ఏర్పడింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా. అయితే నీళ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎంతవరకు మోసం చేసింది, తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే దాని గురించి ఒక క్లియర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను రేపు అసెంబ్లీలో తీసుకురాబోతున్నారు గవర్నమెంట్ తరపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి ఇటు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సబ్జెక్టుకు సంబంధించి పూర్తి అవగాహనతో ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపు, వినియోగంపై వివరణాత్మక ప్రెజెంటేషన్ను ఇస్తున్నారు. గడిచిన 2 ఏళ్లలో జల హక్కుల పరిరక్షణకు తీసుకున్న అన్ని చర్యలు, నిర్ణయాలపై ప్రభుత్వం వివరణ ఇస్తుంది. గత 10 ఏళ్లలో రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్ట్స్, నీటి వాటాలపైన చర్చిస్తున్నారు. అయితే నీళ్లు నిజాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధ్యపడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదే విధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ